మరి వ్యక్తిగత జాతకం చూయించుకుంటేనే మనకి పిల్లల యోగం ఉందా లేదా అని తెలుస్తుందా గురుజీ? సంతానలేమి అనేటువంటి ఒక సమస్య వచ్చినప్పుడు జాతకములో ముందు ఏమిటి, మాతృత్వపు యోగము అనేటువంటిది స్త్రీకి ఉండాలి. దేనివల్ల ఆలస్యము అంటే ఎక్కువ శాతము రాహుకేతువుల యొక్క ప్రభావము, కుజుడి యొక్క ప్రభావము. ఐవీఎఫ్ పద్ధతులలో వెళ్తే ఏమైనా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందా గురుజీ? మాతృత్వపు ఛాయలు ఈ అమ్మాయికి పరిపూర్ణముగా ఉన్నాయి అని అన్నప్పుడే కదా ఇట్లాంటివి కూడా ఫలిస్తాయి. పర్టికులర్గా ఈ రాశి వాళ్లకు మాత్రమే పిల్లలు పుట్టరు అనేటువంటిది ఎక్కడా ఏ శాస్త్రములోనూ ఎక్కడా కూడా అట్లా లేదుగాక లేదు. ఏది ఏమైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహమే. వంశము అనేటువంటిది ఒక పరమశివుడికి మాత్రమే ఉన్నది. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ చార్మి. ఈ రోజులలో ఎక్కువగా చాలామంది ఎన్నో సంవత్సరాలుగా పిల్లలు లేక బాధపడుతున్న వారికి అసలు జాతకరీత్యా ఎలాంటి దోషాలు ఉంటాయి, ఏమిటి, మరి దానికి సంబంధించి ఎలాంటి ఆల్టర్నేటివ్స్ ఉంటాయి ఏంటి అనేది, దాని గురించి అసలు ఈ దోషాలని ఎలా నివారించుకోవాలి, వీటిపైన మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు మాడుగుల శివప్రసాద్ గురుజీ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ మధ్య కాలంలో ఎక్కువగా చాలామంది వ్యక్తిగత జాతకాలను నమ్మకుండా ఏదో మా ఈ రాశి వాళ్ళకి పిల్లలు పుట్టారన్నారండి, అందుకే మాకు సంతానం కలగట్లేదు అని చెప్పేసి బాధపడుతున్నారు. మరి వ్యక్తిగత జాతకం చూయించుకుంటేనే మనకి పిల్లల యోగం ఉందా లేదా అని తెలుస్తుందా గురుజీ? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, సంతానలేమి అనేటువంటి ఒక సమస్య వచ్చినప్పుడు పర్టికులర్గా ఈ రాశి వాళ్లకు మాత్రమే పిల్లలు పుట్టరు అనేటువంటిది ఎక్కడా ఏ శాస్త్రములోనూ ఎక్కడా కూడా అట్లా లేదుగాక లేదు. అయితే సంతానము కావటం అనేటువంటిది దంపతులకు సహజముగా కొంత ఆలస్యముగా అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు. చేసుకున్న వెంటనే, వివాహమైన వెంటనే జరిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి భార్యాభర్తల ఇద్దరి యొక్క జాతకాలను సంబంధించినటువంటి దాంట్లో ఏదైనా చిన్నపాటి ఇవి ఉంటే వాటి ద్వారా చూసుకొని సమన్వయం చేసుకోవటం అనేటువంటిది అనాది నుండి వస్తూ ఉండేటువంటి ఆనవాయి. మీరు పూర్వకాలం, చాలా కాలం క్రితం, ఏళ్ల కిందర ఏం జరుగుతుండేదంటే, సంతానము కలగలేదు అంటే పుణ్యతీర్థాలు, స్నానము, పుణ్యనదీ స్నానము అనేటువంటిది చేస్తే సంతానలేమి సమస్య పోతుంది అనేటువంటి భావనతో తీర్థయాత్రలు అనేటువంటివి చేసేవారు. ఎందుకు? భగవద్ అనుగ్రహము పరిపూర్ణముగా ఉండాలి అని. పరిహారాలు అనేటువంటివి ఆనాడు తక్కువ, ఏదైనా దైవానుగ్రహము అనేటువంటిది ఎక్కువ. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా అలా తీర్థయాత్రలు, పుణ్యనదీ స్నానం అది చేసి ఆచరించి సంతానము పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు జాతక ప్రకారముగా మనకు నాలెడ్జ్ పెరిగింది. అనేక రకాల ఇవి వచ్చినాయి. మనము ఒకటి కావాలి అనుకున్నప్పుడు మనస్సులో అది కావడానికి ఫస్ట్ ఏ మార్గము, రెండవది ఏ మార్గము, మూడవది ఏ మార్గము అని కొన్ని మార్గాలు అనేటువంటివి ఉన్నాయి. ఆ మార్గాల ద్వారా వెళ్ళి అనుకూలమైనటువంటి ఫలితాలు తీసుకోవటం అనేటువంటిది మానవాళికి చాలా అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇందులో కొత్త ఏమీ కాదు. అయితే జాతకములో ముందు ఏమిటి, మాతృత్వపు యోగము అనేటువంటిది స్త్రీకి ఉండాలి మొట్టమొదట. అలాగే నెక్స్ట్ పురుషుడిది. అదేమిటి, పురుషుడి ద్వారానే కదా స్త్రీకి అని అనుకోవచ్చును. కానీ మాతృత్వపు యోగము అనేటువంటిది స్త్రీకి ఉండాలి. సరే, ఏమిటి గ్రహస్థితులు, దేనివల్ల ఆలస్యము అంటే ఎక్కువ శాతము రాహుకేతువుల యొక్క ప్రభావము, కుజుడి యొక్క ప్రభావము అవుతుంది గాక. అందుకే కదా వివాహము జరిగినటువంటి వెంటనే, వివాహమైన తర్వాత 5 సంవత్సరాల పాటు కుజగౌరి, మంగళగౌరి నోములు అనేటువంటివి నోమిస్తాం.
మంగళగౌరి కుజగౌరి అంటే మనం ఏమిటి అంటే ముత్తైదువతనము అనేటువంటిది మాత్రమే కాదు, మనము నాగుల చవితి నోములు వస్తాయి సహజముగా. ఆ నాగుల చవితి నోములు అని నోమించినప్పుడు గర్భకారకుడు అయినటువంటి రాహుకేతువుల యొక్క ప్రభావము ఏదైనా ఉంటే పోతుంది అనే భావనతోనే శ్రావణపట్టి, శ్రావణ మాసంలో శ్రావణపట్టి అని ఆడపిల్ల ఇది ఇంటికి అమ్మాయి ఇంటికి అబ్బాయి తరపు వాళ్ళు తీసుకువెళ్ళటం అనేటువంటిది నువ్వులుండలు అవి చేసి తీసుకువెళతారు. దానికి కారణం ఏమిటి? అందుకే శాస్త్రాలలో మన పెద్దవాళ్ళు శాస్త్రము ఊరికే చెప్పలేదు ఏది కూడా. ఈ గర్భస్థ దోషాలు ఏమైనా ఉంటే ఆ దోషాలు పోవటానికి రకరకాల మార్గాలతో పూజలు కార్యక్రమాలు ఇవన్నీ చేసుకొని మనము శుద్ధి కావటానికి అనుకూలమైనటువంటి ఇదితో ఉండేటివి ఇవి. అందువలన కొంచెం ఆలస్యము కావచ్చేమో కానీ ఏదైనా చిన్నపాటి తేడాలు ఉంటే ఖచ్చితముగా అది అనుకూలం. మామూలుగా ఏదైనా లోపాలు చిన్న చిన్న ఉంటే అవి సమన్వయం చేసుకున్నామంటే ప్రతి స్త్రీమూర్తి కూడా మాతృమూర్తిగా అవటానికి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఒకటి, ఈ సంవత్సరము కుజుడే రాజైనాడు, దేహపీడాకారకుడైనటువంటి శని మంత్రి అయినాడు. కనుక ఈ సంవత్సరం కుజుడి యొక్క ప్రభావము చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉంటుంది కాబట్టి పీడింపబడేది కూడా ఎక్కువ ఉంటుందేమో. ఎంతసేపు కోపము, మంటలు వస్తాయి, కుజుడు కోపోద్రిక్తుడవుతాడు, పోట్లాడతారు, ఒకరినొకరు ఏదేదో చేసుకుంటారు, రక్తాలు చూస్తాము. ఇవే కాదు, కుజుడు భూకారకుడు, భూమి లేని వాళ్ళకి ఇల్లు లేని వాళ్లకు నీడనిచ్చేటువంటి వాడు కుజుడు. వివాహము కలుగజేయటానికి అవకాశం ఏర్పడేది కుజుడే. వాక్కు, మంచి మాట మాట్లాడితే మాటకు విలువ పెంచేటువంటి వాడు కుజుడే. ధనాన్ని ఇచ్చేటువంటి వాడు కుజుడే. రుణము తీర్చుకోవడానికి అనుకూలం కావాలి అంటే రుణం ఇస్తేనే కదా, ఇంకో చోట ధనం వస్తేనే రుణం తీర్చుకుంటాము కదా. మరి అలా తీర్చుకోవడానికి కావాల్సినటువంటిది ఇచ్చేది కుజుడే. ఇలా మరి సంతానము కావడానికి కుజుడే ఇది. తర్వాత కళ్యాణము కావడానికి మరి కుజదోషం ఉంది, కళ్యాణం జరగలేదు అని చెబుతూ ఉంటాం. చాలామంది అమ్మాయిలకు అబ్బాయిలకు కుజదోషం ఉండేటువంటి వాళ్ళు కుజదోషం ఉండేవాళ్లే కావాలి. దీని మీద పెద్ద సినిమాలు కూడా వచ్చినాయి, చాలా వరకు తీసినారు. అయితే అలాంటివి అన్నీ కూడా పరిష్కార మార్గము వైపు నడిపించేదానికి కూడా కుజుడే. మరి అవి కూడా చెప్పుకోవాలి కదా మనం. కేవలము ఏదో సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం ఉంటుంది, వీళ్ళు వాళ్ళు పోట్లాడతారు, ఇంకా రక్తాలు గారుతాయి, ఇంకా ఇబ్బందులు వస్తాయి, ఎండలు తీవ్రముగా ఉంటాయి. కోపము ఉన్నప్పుడే కోపములోనే నిజాయితీ ఏమిటనేది తెలుస్తుంది. కోపోద్రిక్తులు అవుతారు ప్రజలు ఈ సంవత్సరం, కానీ నిజాయితీ ఏమిటి అనేది కూడా తెలుసుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది ఈ సంవత్సరం. మేమేమిటి, మేము ఎందుకు ఇట్లుంటున్నాం, ఎవరికి వాడు తెలుసుకోవాలి. అందుకనే ఆత్మబుద్ధి సుఖం చేయవా అన్నాడు. గురుబుద్ధిని విశేషిత అని. గురుముఖత తెలుసుకుంటే విశేషాలు తెలుస్తాయి. ఇక మిగతాటివి రెండు చెప్పినారు కానీ అవి చెప్పడం ఎందుకు? అవి మనము దాని గురించి మనం ఎంతవరకు తీసుకోవాలనో అంతవరకు తీసుకుంటే బాగుంటుంది. ప్రతి చోట ఉంటాయి, ఇవి ఇంతవరకు చెప్తే బాగుంటుంది, ఇది కాకుంటే ఏమిటి అని. ఇప్పుడు సిరి తా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలిమి భంగిన్ అన్నాడు. రెండవది చెప్పడం ఎందుకు? రావాలని ప్రతివాడు కోరుకుంటాడు కానీ ఇంకొకటి చెప్పడము మన అభిమతం కాదు కదా. అందుకని దేవీ భాగవతములో కూడా యతి హాస్తి తత్ అన్యత్ర ఎన్యే హాస్తి నచత్వ కుచిత్ అన్నాడు. దేవీ భాగవతములో ఏదైతే ఉందో అదే అన్ని చోట్ల కనపడుతుంది. ఇక్కడ దేవీ భాగవతంలో ఏదైతే లేదో మిగతా ఎక్కడా కనపడదు అన్నాడు. అందుకని ఏది కనపడాలో అది చూసుకోవాలి మనం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి మనకు. అందుకని ఈ సంవత్సరము కుజుడు రాజు అయినటువంటి దాని వలన చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. ప్రజలకు ఉపయోగాలు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మనదే కదా. కేవలము అయిపోయింది, ఇంకా చాలా ఇబ్బందులు వస్తాయి, ఈ విపరీతమైన ఎండలు ఉంటాయి, మంటలు చెలరేగుతాయి, అవి కూడా ఒకవైపున ఉంటాయి. కోపము లేకుండా ఏ మనిషి ఉండడుగాక ప్రపంచంలో. కోపగించుకున్నంత మాత్రాన
కోపములో వచ్చినటువంటి అంతరార్థం ఎక్కడ అది స్టార్ట్ అయింది ఏమిటి అని ఆలోచించేటువంటి శక్తి కూడా భగవంతుడు మనిషికే ఇచ్చాడు కదా. మరి ఆలోచించుకోవాలి కదా. ఒక క్షణం ఆవేశాన్ని తగ్గించి నేను ఎక్కడ తప్పు చేశాను అనుకుంటే వెంటనే తెలిసిపోతుంది. ఆ జ్ఞానాన్ని కూడా ఇప్పుడు ఖచ్చితముగా దేహపీడాకారకుడైనటువంటి శని ఇస్తాడు. ఎందుకు? మంత్రి కదా, మరి ఆలోచన చేసేటువంటి ఇది కదా. తొందరపాటు నిర్ణయంతో మాట్లాడినా, నోరు శని మాట్లాడినా మళ్ళీ ఏమిటి అని ఆలోచన చేసేటువంటి విధానానికి వస్తుంది. అందువలన ఈ సంవత్సరము చాలామందికి నీడ లేని వాళ్లకు నీడ వస్తుంది. భూములు ఉండేటువంటి వాళ్లకు విపరీతమైన ధరలు వచ్చి భూముల వలన మేలు జరుగుతుంది. మాకు భూమి లేదే కొంచెమన్నా అని అనుకునేటువంటి వాళ్ళు ఏదో విధంగా సంపాదించుకోవడానికి అనుకూలత ఏర్పడుతుంది. కుజుడి వలన కలిగేటువంటి ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. ఎప్పటి నుంచో కాలేదే పిల్లలు అనేటువంటి ఆలోచనలో ఉండేటువంటి స్త్రీమూర్తులు తల్లులు అందరికీ కూడా, పిల్లలందరూ కూడా, బంగారు తల్లులు వాళ్ళందరికీ కూడా ఒక మంచి మార్గము ఆలోచన ఈ సంవత్సరము వాళ్లకు ఒక ఉపయోగము జరుగుతుంది అనేదే నాకు దృఢమైనటువంటి సంకల్పము. మేము ఆ దిశగానే ఉన్నదున్నట్టు చెప్పాల్సినటువంటి బాధ్యత మా యందు ఉంది కాబట్టి అది చెప్పటము జరుగుతూ ఉన్నది. ఐశ్వర్యం అన్నాడు, వాక్కు, విత్తం, కుటుంబం, నేత్ర సంకటం అన్నాడు. విత్తం అంటే ఏమిటి? వాక్కు, మనం మంచి మాట మాట్లాడేదానికి అవకాశం, దానికి కుజ ప్రభావమే. తర్వాత విత్తం అంటే ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ఏమిటి? ధనము, భూములు అన్నీ కదా, అన్నీ కలిస్తే ఐశ్వర్యం అంటాం. ఏ ఒక్కటో ఉంటే ఐశ్వర్యం అనం. ధనం మాత్రమే ఉంటే ధనికుడు అంటాం. చాలా ఐశ్వర్యవంతుడబ్బా అంటే అన్ని రకాల ఉంటేనే ఐశ్వర్యం అంటాం. అష్టలక్ష్ములు ఉంటేనే ఐశ్వర్యము అనేది. తర్వాత వాక్కు, విత్తం, కుటుంబం. కుటుంబం అంటే దాని అర్థం ఏమి? పిల్లాపాపలతో సంతోషముగా అందరూ కలిసిమెలిసి ఉంటేనే కదా కుటుంబం అవుతుంది. అదే కదా స్త్రీ సంతానం నేను చెప్తున్నది. వివాహం అయితేనే కదా కుటుంబం వస్తుంది, పిల్లలైతేనే కదా కుటుంబం అంతా అవుతుంది. దాని అర్థమే అది కదా. నేత్ర సంకటం అంటే ఏమిటి అంటే కళ్ళ జబ్బు అని కాదు దాని అర్థం. నేత్ర సంకటం అంటే ఏమిటంటే మనము ఏదైతే చూడకూడనిది చూసి అన్యాక్రాంతమైనటువంటిది కోరకూడనిది మనం మనస్సులో కోరుకుంటామో అటువంటివి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీదనే ఉంటుంది. నాకు అది చూడకుండా ఉండి ఆ రోజు నేను అక్కడికి పోయింటే పోకుండా ఉండింటే బాగుండబ్బా అని అనడము కానీ, లేదా ఎవరైనా మంచి చేస్తుంటే అది చూసిన దానివల్ల నాకు కొంచెం మేలు జరిగింది, అక్కడికి వెళ్ళి అది తెలుసుకోవడం జరిగింది అంటే రెండూ ఉంటాయి. ఏది మంచి, ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు అనేటువంటిదే మానవుడి యొక్క విజ్ఞత. అందువలన ఈ సంవత్సరము చాలా యోగవంతముగానే ఉంటుంది అని నేను పరిపూర్ణముగా తెలియజేస్తున్నాను. అలాగే గురువుగారు, చాలామంది ఎన్నో సంవత్సరాలుగా పిల్లలు లేక బాధపడుతున్న వాళ్ళు ఇప్పుడు అంటే ఈ సంవత్సరం సరే ఈ పద్ధతులన్నీ కాకుండా ఐవీఎఫ్ పద్ధతులలో వెళ్తే ఏమైనా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందా గురుజీ? ఇప్పుడు నేనేమంటున్నానంటే తల్లి, మామూలుగా జనరల్గా ఎవరైనా ఏ స్త్రీమూర్తి అయినా సహజ సిద్ధంగా కాన్పు కావాలి అనుకుంటాం, అంతే కదా. కొన్ని అనివార్య కారణాల యొక్క పరిస్థితులను బట్టి దానికి ఇద్దరూ బాగుండాలి అనేటువంటి భావనతో డాక్టర్లు ఒక నిర్ణయం తీసుకొని ఏదో ఒక ఆపరేషన్ అంటే ఏదో భయపడాలని చేసే పనిని ఆపరేషన్ అంటున్నారు, అంతే కదా. ఒక ప్రక్రియ ద్వారా తప్ప కొంచెము బయటికి శిశువును తీయలేము అనేటువంటి నిర్ణయానికి వచ్చినప్పుడు వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఇది ఏముంటున్నాడంటే మీరు చెప్పేటువంటి సంస్థ ఐవీఎఫ్ అనేటువంటిది ఒకటి మీరు అంటున్నారు. ఒకవేళ ఈ సంవత్సరం అట్లా ఏదైనా దాంట్లో అయినా మాతృత్వపు ఛాయలు ఈ అమ్మాయికి పరిపూర్ణముగా ఉన్నాయి అని అన్నప్పుడే కదా ఇట్లాంటివి కూడా ఫలిస్తాయి. అనేక రకాలమ్మ ఎవరికి కావాల్సింది ఎవరి ధర్మాన్ని బట్టి ఎవరి అనుకూలాన్ని బట్టి వాళ్ళు అలా వెళుతూ ఉంటారు. ఇప్పుడు సైకిల్ కలిగిన వాడు సైకిల్లో వెళతాడు, కార్లు ఉన్నవాడు కార్లలో వెళతాడు, విమానాల్లో పోయేవాడు వెళతాడు, రైల్లో పోయేవాడు. మార్గం చేరుకోవాలి ఒక ప్రదేశానికి అన్నప్పుడు కదా. ఇప్పుడు మనము ఒక దైవ సన్నిధికి మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి నేను దర్శనం చేసుకోవాలి అనేటువంటిది ఒక కాంక్ష, పిల్లలు కావాలి అనేటువంటిది కాంక్ష.
అది వాళ్ళ శారీరక ధర్మాన్ని బట్టి, అది ఈ రాశి వాళ్ళు మాత్రమే పోవాలి, ఈ రాశి వాళ్ళు మాత్రం పోకూడదు అని కానీ అట్లా ఉండదు. అక్కడికి పోతే అయినటువంటి వాళ్ళు దాని ద్వారా చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఉండవచ్చును. మనం ఏది తప్పు పట్టడానికి లేదు. కాబట్టి మనం ఏది తప్పుగా అనాల్సిన అవసరం లేదమ్మా. ఎవరెవరి వసతి, ఎవరి సౌకర్యాన్ని కొద్ది వాళ్ళని సంప్రదించి ఆ ప్రకారముగా మాతృత్వాన్ని పొందాలి అనేటువంటి దాన్ని మనం ఆ ఔన్నత్యాన్ని గ్రహించాలి. స్త్రీమూర్తిలోని ఔన్నత్యాన్ని. కానీ మిగతా వాటిని మనము వేరే ఇంకో రకంగా మాట్లాడడం మన అభిమతము కాదు. ఏదైనా శాస్త్రము చాలా గొప్పది ఎప్పుడైనా కూడా. అయితే వాళ్ళకి ఆ యోగం ఉంది అన్నప్పుడు ఎవరెవరి అనుకూలాన్ని బట్టి వాళ్ళు వెళ్ళి ఆయా ప్రకారముగా వాళ్ళు ఇది ఏదో చేసుకుంటూ ఉంటారు. మనం దేన్ని తప్పుపట్టడానికి లేదు. ఉండవచ్చునేమో, అది కూడా ఒక అనుకూలమే కావచ్చునుగాక. మనం విమర్శించడం మన అభిమతము కాదు. కాబట్టి అందరికీ అన్ని రకాల జయము కలిగి, కొంతమందిని దాని ద్వారా IVF ద్వారా కూడా కొంతమందికి మాతృత్వాన్ని కలుగజేసేటువంటి ఇది ఉంది అంటే వాళ్ళని కూడా అభినందిద్దాం. వాళ్ళకు కూడా భగవంతుడు అనుకూలిస్తాడు, మేలు జరుగుతుంది. ఆ చేసేటువంటి వాళ్ళకు కూడా గ్రహస్థితులు పరిపూర్ణంగా అనుకూలించాలి అనే ఆశీర్వచనం తెలియజేయాలి మనం. గురుగారు, మరి అంటే చాలామంది ఏమైనా దోషాలు ఉన్నాయి అంటే జాతకరీత్యా చూపించుకుంటే మీకు జాతకరీత్యానే దోషాలు ఉన్నాయమ్మా, ఇవన్నీ పరిహారాలు చేసుకుంటే మీకు తొందరగా పిల్లలు పుడతారంటారు. మరి అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి రెమెడీస్ పాటించాలి గురుజీ? వాళ్ళ జాతకాన్ని బట్టి ఎప్పుడూ కూడా ఖచ్చితంగా జరుగుతారు. ఎప్పుడైనా చూడండమ్మా, శాస్త్రములో ఎప్పుడూ లోపం ఉండదు. చెప్పేటువంటి వాళ్ళల్లో తేడా ఉంటే చెప్పవచ్చునేమో, అంతేగాని ఎప్పుడైనా కూడా ఖచ్చితముగా నిక్కచ్చిగా ఎప్పుడైతే పరిహారాలు చేసుకున్నారో 100% జరిగి తీరుతుందిగాక. పరిహారం చేసేటువంటి వాళ్ళల్లో తేడాలు ఉండొచ్చునేమో, కానీ ఎవరూ అట్లా తెలియకుండా వాటి జోలికి పోయి పరిహారాలు చేస్తాము అని ఎవరు అనరు. ఎవరూ చెడ్డ పేరు తెచ్చుకోవాలి కావాలని ఉండదు కదా. ఏ పండితుడు అలా చెప్పడు నాకు తెలిసి. ఒకవేళ ఏదైనా కొంతమంది విషయంలో మనము చాలా గొప్పవాళ్ళము, మేమే అతీతులము అనడానికి లేదు కదా తల్లి. 1-2 చోట్ల ఎక్కడైనా ఇబ్బందులు కలగవచ్చునేమో, చేసినా జరగకపోక. అది పెద్దగా మనం చూపిస్తాము కానీ జరిగిన పదివి చూపించరు. అది సహజం. సమాజము లోకధర్మం అట్లా ఉన్నది. కానీ ఏది ఏమైనా జాతకములో ప్రకారముగా గనక చేసుకుంటే లక్షణముగా ఖచ్చితముగా జరిగినవి చాలా ఉన్నాయి. మేము చేయిస్తే జరిగినవే ఉన్నాయి. పేర్లు ఇమ్మంటే ఇస్తాను లక్షణంగా. అంటే మనం వాళ్ళందరినీ బయటికి లాగడం అభిమతం కాదు కదా, మాట్లాడించవచ్చును. ఎందుకు ఆ మాట అంటున్నానంటే అమ్మా, అంత దృఢంగా చెప్పాలి. ఏది ఉండినా ప్రజల్లో అనేక రకాల అనుమానాలు ఉంటాయి, సహజం. ఏది ఏమైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహమే. వంశము అనేటువంటిది ఒక్క పరమశివుడికి మాత్రమే ఉన్నది. అందున మీరు చూడండి, అనేక రకాల, అసలు వినత కద్రువ అనేటువంటి 2 అక్కజెల్లెళ్ళ సమస్యనే ఈ సంతానలేమిది మొట్టమొదట. అందుకనే నాగుల చవితి పండుగ రోజు ఇవన్నీ కూడా కథలు చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైనా కూడా మనం ఏమంటే వాటి మీద శ్రద్ధ పెట్టం. ఏదో పోయినామా, అక్కడ నాగుల కట్టకు దేవుడికి పాలు పోసినామా, ఎందుకు పోస్తున్నామో తెలియదు, వాటి యొక్క సారాంశం తెలియదు. సరే నమస్కారం చేసుకుని హారతిచ్చి వచ్చినామా, అంతవరకే తెలుసు అందరికీ కూడా. ఎందుకు పోస్తున్నాము, దాని ఫలితం ఏమిటి, చేస్తే ఏమొస్తుంది, అసలు చేయాల్సినటువంటి విధానం అదేనా, ఇంకేమైనా వేరే ఉందా? పుట్టలో పోసేవాళ్ళు, పుట్ట కాకుండా పుట్టకు తిరిగేవాళ్ళు, పుట్ట మన్ను కొద్దిగా తీసుకునేవాళ్ళు కడుపులోకి. చాలా రకాలు ఉన్నాయి అవన్నీ కూడా. అశ్వత్థనారాయణ వృక్షమును రావి చెట్టుకు వేప చెట్టుకు ప్రదక్షిణ చేసి దాని కింద ఈ ప్రతిష్టా కార్యక్రమం అనేటువంటివి చేసేవాళ్ళు. అలా చేసి దానికి తిరిగేవాళ్ళు. అక్కడ వివాహాలు జరిగేటివి, సఫలీకృతులైనారు. చాలా ఉందమ్మా దానికి అంతా కూడా. అందుకని ఖచ్చితముగా పరిహారం అనేటువంటిది కరెక్ట్గా చేసుకుంటే తప్పకుండా అవుతారుగాక. వివాహమైన 40 ఏళ్లకు పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు, 45 ఏళ్లకు సంతానం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అది ఏం తప్పు కాదమ్మా. ఎవరోరి ఆలస్యము కావటం అనేటువంటిది వాళ్ళ గ్రహస్థితులను బట్టి ఉంటుంది, జాతకాన్ని బట్టి ఉంటుంది. అది ధన్యవాదాలు గురు. జయోస్తు. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ.
ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.